పర్మనెంట్ సెక్రటేరియట్ అని కొత్త నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగులలో చంద్రబాబు గారు చేస్తా ఉన్న దోపిడీ చూస్తే రాష్ట్ర ప్రజలంతా నివ్వరబోతారు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో 2018లో వాటికి అప్పట్లో టెండర్లు ఆయన ఖరారు చేసింది 2271 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారు చేశారు. ఈ లెక్కన ఒక్కో ఎస్ఎఫ్టీకి సుమారుగా అప్పట్లో 4350 పడుతుంది. కానీ ఇవే బిల్డింగులు గతంలో వర్కులు ఎవరికైతే ఇచ్చినారో ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లను మళ్ళీ పిలిచి ఆశ్చర్యం ఏమిటంటే గతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ కాంట్రాక్టర్లు. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఇవే 5 బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే 4354 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ ఇదే బిల్డింగ్లోనే డ్రైనేజు, నీళ్లు, ఇతర ఇన్ఫ్రా కోసం అని చెప్పి మరో 1053 కోట్లకు ఫైనలైజ్ చేశారు. మళ్ళీ ఇవే బిల్డింగుల్లోనే లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికలు, ప్లంబింగ్ పనుల కోసం మరో 2316 కోట్లకు మళ్ళీ ఫైనలైజ్ చేసినారు. మళ్ళీ అదే బిల్డింగ్కే ఈసారి గ్లాస్ ఫిట్టింగ్ అంట, అద్దాల కోసం ఏకంగా మరో 2540 కోట్లు. మళ్ళా సేమ్ కాంట్రాక్టర్లకే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, మళ్ళీ వాళ్ళకే అన్నీ వెరసి ఈ 5 బిల్డింగులకు అయ్యే ఖర్చు ఏకంగా 10,665 కోట్లు. అంటే స్క్వేర్ ఫీట్కి 20,427 రూపాయలు పర్ స్క్వేర్ ఫీటు. మళ్ళీ వీటిలో ఇంటీరియర్లు లేవు, ఇంటీరియర్స్ వేరే. మళ్ళా వాటిలో ఇంటీరియర్సు, వాటి ఫర్నిచరు ఇవన్నీ వచ్చి పూర్తయ్యేసరికి బహుశా 30,000 రూపాయలు 40,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి తెగుతుంది. ఈ మాదిరిగా దోచేస్తూ ఉన్నారు.